2025 జూలై మంత్లో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జూలై 5న యూత్ ఎంటర్టైన్మెంట్ మూవీ హుషారు అయితే థియేటర్లోకి రిలీజ్ అవ్వబోతుంది. జూలై 7న ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ అయితే రాబోతుంది. ఇందులో సుశాంత్ గారు ఎంఎస్ ధోని క్యారెక్టర్ అయితే వేరే లెవెల్లో చేశారు అసలు. జూలై 10న కుమారి 21F మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఇది అప్పట్లో సైలెంట్గా వచ్చి అసలు బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి అప్పట్లో యూత్లో ఇది. జూలై 11న రవితేజ గారి మిరపకాయ మూవీ అసలు మాస్ మహారాజా. ఆయన కామెడీ, మాస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంటుంది మూవీలో. సాంగ్స్, బీజిఎం కూడా వేరే లెవెల్లో ఉంటుంది అసలు ఈ మూవీ. జూలై 18న గజిని మూవీ. అసలు సూర్య గారిని తెలుగులో మన హీరోగా చేసుకుంది గజిని మూవీ నుంచే. ఈ మూవీలో సాంగ్స్ అండ్ మూవీ లవ్ స్టోరీ కావచ్చు అండ్ యాక్షన్ సీన్స్, ఈచ్ అండ్ యూనిక్ స్టోరీ టెల్లింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు. అండ్ జూలై 18th వచ్చేసి సమంత అండ్ నాగ చైతన్య గారు ఫస్ట్ టైం కలిసి నటించిన ఏమయ్య చేసావే మూవీ. ఈ మూవీతోనే ఫస్ట్ టైం నాగ చైతన్య గారు బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నారు. అండ్ ఈ మూవీతో ఇద్దరు స్టార్ ఇమేజ్ అయితే అందుకున్నారు. జూలై 19న సూర్య గారి వీడొక్కడే మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీలో కూడా సాంగ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ సూర్య గారి యాక్టింగ్ అంటే ఇంకా నట విశ్వరూపం అని చెప్పాలి. అసలు ఎన్నో క్యారెక్టర్లు చేస్తాడు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అసలు. ఈ మూవీస్ జూలైలో రిలీజ్ అయ్యే మూవీస్ తెలుగులో. మీరు వీటిలో ఏ మూవీ చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.